హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయని తీసుకొని నిలువుగా కట్ చేసేయాలి. నిలువుగా సన్నగా పీసెస్గా కట్ చేస్తున్నాను. మీరు నార్మల్గా సన్నగా పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు, నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇలా కట్ చేసుకున్న కాకరకాయని ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి కాకరకాయని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, జీరా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, కొంచెం మామిడి చూర్ణం వేసుకొని తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆ పౌడర్లో డిప్ చేయాలన్నమాట. అవి పూర్తిగా ఆ పౌడర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా డిప్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్య పిండిని దాంట్లో యాడ్ చేసి దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకున్నాను. దాని తర్వాత అవి కాకరకాయలు డిప్ చేసి ఉన్నాయి కదా, వాటిని తీసుకొని నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి. డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ దట్టు దీనిలో మనం మామిడి చూర్ణం వేసుకున్నాం కాబట్టి చేదంతా పోతుంది. సో టేస్టీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.